రాజకీయంగా కొంతకాలం కలిసి ఉండి తర్వాత ఎవరి దారి వారు చూసుకోవటం కొత్తేం కాదు. అందుకే అంటారు, మరే రంగంలో లేని విధంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అన్నోళ్ళు ఉండరని. అప్పటివరకు కడుపులో తలపెట్టి తన జీవితానికి అధినేతే దేవుడన్నట్టుగా బిల్డప్ ఇచ్చే నేత తెల్లారేసరికి ప్రత్యర్థి పార్టీ అధినేత కాళ్లకు నమస్కారం చేయటం కామన్. ఇలాంటి మార్పులు చేర్పులన్నీ కూడా కొత్త అవకాశాల కోసమే అవుతాయి. మరి ఈ తీరు మంచిదా చెడ్డదా అన్న చర్చ ఒక పట్టాన తేలేది కాదు. సిద్ధాంతాలు, విలువలు పేరుతో నమ్ముకున్న పార్టీలోనే ఉండిపోయి అవకాశాలు చేజిక్కించుకోలేక ఎలాంటి పదవులు లేకుండా పోయిన నేతలు కోకొల్లలు. అదే టైంలో సమయానికి అనుగుణంగా స్పందిస్తూ తగిన రీతిలో నిర్ణయాలు తీసుకొని అందలానికి ఎక్కి అత్యున్నత పదవులు పొందిన నేతలు కనిపిస్తారు. అందుకే ఒక నేతకు సరైన అంశం మరో నేతకు కావచ్చు, కాకపోవచ్చు. మొత్తంగా చెప్పేదేమంటే సమకాలీన రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అన్న అంశాల్ని ఇరుకుచట్రం నుంచి చూడటం తప్పే అవుతుంది. అయితే ఇక్కడో విషయాన్ని మిస్ కాకూడదు. రాజకీయ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారడం తప్పులేదు. కాని పార్టీ మారే క్రమంలో కాని మారిన తర్వాత కాని నోటికి వచ్చినట్టుగా మాట్లాడటమే తప్పవుతుంది. తమతో కుదరక పొసగక వెళ్లిపోయిన నేతను కెలకటం ద్వారా కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టుకోవటంలోనూ అర్థం లేదు. ఇప్పుడు వైసీపీకి చెందిన సీనియర్ నేత, జగన్కు వీర విధేయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి తప్పే చేస్తున్నారు. ఒకప్పుడు తమ అధినేతకు వీర విధేయుడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయటం, తాను అనే 2 మాటలకు తిరిగి 4 మాటలు అనిపించుకునే వైనం చూసినప్పుడు చెవిరెడ్డి ఆగ్రహం పార్టీకి, పార్టీ అధినేతకు చేటు చేస్తుందని చెప్పక తప్పదు. తాజాగా అదానీ ఎపిసోడ్లో మాజీ మంత్రి బాలినేని బయటకు రావటం, తనను అర్ధరాత్రి నిద్రలేపి ఫైలు మీద సంతకం పెట్టమంటే సందేహం వచ్చి పెట్టలేదని, తర్వాత రోజు మంత్రివర్గంలో ఆమోదముద్ర వేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈ అంశం మీద చెవిరెడ్డి కావచ్చు, ఇంకొకరు ఎన్ని మాటలైనా అనొచ్చు. రాజకీయంగా బాలినేని మీద మరిన్ని ఆరోపణలు చేయటం తప్పుకాదు. ఎందుకంటే వైసీపీ నుంచి వెళ్లిపోయిన బాలినేనిని ఏ మాట అనకూడదని చెప్పట్లేదు. కాకుంటే ప్రైవేటు విమానంలో బాలినేని రష్యాకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన చెవిరెడ్డి, అది నీకు స్వేచ్ఛ కాదా అంటూ పోలిక తేవటంతోనే పంచాయితీ. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదని తాను అంటే, అందుకు కౌంటర్గా చెవిరెడ్డి తాను ప్రైవేటు విమానంలో రష్యాకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించటాన్ని తప్పుపడుతున్నారు. తన మిత్రులతో కలిసి ప్రైవేటు జెట్లో రష్యాకు వెళ్లటం మంత్రిగా స్వేచ్ఛ అవుతుందా అంటూ ప్రశ్నించిన బాలినేని ఈ సందర్భంగా చెవిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నిసార్లు అమెరికాకు ఆయన వెళ్లలేదు, అక్కడ ఆయనేం చేసేవారో బయటపెట్టమంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో బాలినేని రష్యా టూర్, చెవిరెడ్డి అమెరికా ట్రిప్పులు ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశాయి. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ అధినేత వైపు వేలు చూపేలా మారాయి. నిజానికి రాజకీయ నేతలు, అందున ఒక స్థాయికి వెళ్లిన తర్వాత పబ్లిక్ లైఫ్కి, ప్రైవేటు లైఫ్కి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. ఈ విషయాన్ని వదిలేసి చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకే నష్టం తప్పించి బాలినేనికి కాదన్న విషయాన్ని త్వరగా గుర్తిస్తే మంచిది.